హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మమతా వెంకట్ బ్లాగ్స్. ఈరోజు మనం ది బెస్ట్ ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వాటి కోసం అయితే 1/2 కిలో ఉల్లగడ్డలు తీసుకొని పైన పొట్టు లేకుండా అంతా తీసుకొని సన్న సన్న ముక్కలుగా ఈ విధంగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లగడ్డల్ని కొద్దిగా కల్లుపు యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు రోట్లో 3 పచ్చిమిర్చి, 2 స్పూన్ల ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, 5 వెల్లుల్లిపాయలు, 2 అల్లం ముక్కలు వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకు ఉల్లగడ్డ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింటుంది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఉల్లగడ్డలోని నీరంతా పక్కన డ్రైన్ చేసుకొని ఉల్లగడ్డలన్నీ సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా శనగపప్పు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1 కప్పు ఉల్లిపాయల ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా దంచుకున్న పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. దాంతోపాటు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారము, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయినంత వరకు బాగా కలుపుకొని వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డలు వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మినిట్స్ అలా ఫ్రై చేసుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన ఆలూ ఫ్రై రెడీ. ఇది రైస్లోకి సూపర్గా ఉంటుంది.